అంతే కదా. అని ఇంకా డౌట్ ఏముంది? కేసీఆర్ కండువాలు కప్పి సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు తెలంగాణ రాజకీయాలు, దాన్ని ఫాలో అవుతాం. తప్పు ఆయనదే కదా. మేము కొత్తగా తీసుకొస్తే మా తప్పానాలి, మీరు వాళ్ళు తెచ్చిందే మేము చేస్తాం. దానిలో వెనక ముందు అయ్యేది ఇంకేముంది? ఇంకా డౌట్ ఏముంది? కానీ రాజకీయాలు అట్లుండయి కార్తీక్. వాడు ఒడిచిండు కదా అని నేను చూసుకుంటే కూర్చుంటే నా పానం పోతుంది ఈడ. నువ్వు కార్తీక్ ముచ్చట్లు విన్నట్టుంటే ఇక అంతే. అంటే వాడు గడ్డపార పెట్టి ఓడవనికి వస్తే అట్లా నిలబడాలా? వాడు ఒడిచిపోతాడు. అట్లా ఉండదు. పొడవనికి వస్తే ఉల్టా పొడుచుడే. రాజకీయాలలో అట్లుండయి, పాలిటిక్స్లో అట్లుండయి. వాడు శత్రువు వచ్చి పొడుస్తున్నాడు అని అంటే నేను ఉల్టా పొడవాల్సిందే. తెలంగాణ రాజకీయాలలో సిద్ధాంతాలు లేని రాజకీయాలు ప్రవేశపెట్టింది కేసీఆర్. నేనేమన్నా రాజకీయం అన్న స్కామ్లో అనలే. నేను రాజకీయ నిర్ణయాల మీద మాట్లాడినా. రాజకీయంగా నా శత్రువు నా ముందు నన్ను పొడవడానికి వస్తే చూసుకుంటా కూర్చొని ఉల్టా పొడుస్తా. అదే రాజకీయం. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాజకీయం చేస్తున్నది. రాజకీయంగా నాది నేను కాపాడుకుంటేనే కదా ప్రజలకు నేను సర్వీస్ ఇచ్చేది. అదే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది. ప్రజలను రక్షించే దాంట్లో, ప్రజలకు సర్వీస్ ఇచ్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ మీద ఏ శత్రువైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడో తిరిగి దాడి చేయాల్సిన పరిస్థితి రాజకీయంగా అవసరము అని అంటున్నా. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఓడడానికి కోసం నిలబడమంటారు. అట్లనే మరి రివర్స్ చేయాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి కూడా తప్పదు అది. అంతే. గవర్నమెంట్ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. అంతే. నువ్వు ఆ రోజు ఎట్లా చేసినావు? నీకు 80 మంది ఉంటే ఇంక 20 మందిని 30 మంది రండి అంటే నువ్వెట్లా చేసినావు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఏముందట? తప్పేముంది? నువ్వు చేసినావు ఆ రోజు, ఈరోజు ఈయన చేస్తున్నాడు. దానికి పెద్ద ఇదంతా అవసరం? ఇదంతా రాజకీయం అంటున్నా. కేసీఆర్ చేసింది రాజకీయమే, మేము చేసేది కూడా రాజకీయమే. ఇది యుద్ధం కార్తీక్. ఇది యుద్ధం. యుద్ధం కాకముందు చర్చలు జరిగేటప్పుడు మస్తు మాట్లాడతాం. యుద్ధం జరిగేటప్పుడు కొన్ని ఏమంటారని కొంత అప్పుడప్పుడు నిర్ణయాలు తీసుకొని అటాక్ చేసేవి ఉంటాయి. అట్లా యుద్ధం ఇది. పిల్లల పరిష్కారమా? ఏమైనా ఇదేమన్నా బొమ్మరిలా అంటనా? ఇదేమన్నా పాలిటిక్స్? ఇవన్నీ యుద్ధంలో వ్యూహం. ఇది యుద్ధ నీతి. అవును, మహాభారతంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో పోతే చచ్చిపోతాడని కృష్ణుడికి తెలుసు కదా, శ్రీకృష్ణుడికి తెలుసు కదా. మరి శ్రీకృష్ణుడు ఎందుకు పద్మవ్యూహంలో పోతే చచ్చిపోతాడని తెలిసి అభిమన్యుడు శ్రీకృష్ణుడు ఆపలేడు మహాభారతంలో? తప్పలేదు. వాస్తవమే కదా. మన చరిత్ర కదా. రాజనీతి, రాజకీయం అంటే అదే కదా. మళ్ళా ఇవన్నీ ఎన్నో ఉంటాయి. కాబట్టి దీంట్లో పెద్దగా కేసీఆర్ లైన్ తప్పాడు, మేము లైన్ తప్పినట్టే, ఇంకేం లేదు ఆడ. యుద్ధనీతిలో ఆయన లైన్ తప్పిండు, మేము కంటిన్యూ చేస్తున్నాం. యుద్ధనీతే. కేసీఆర్ తప్పంటలే. కేసీఆర్దే కరెక్ట్, మాది కరెక్టే. గెలిచినమా అనేది ఇంపార్టెంట్ ఉంటుంది పాలిటిక్స్లో.
తెలంగాణ గడ్డ మీద అలాంటి పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇప్పుడంతా.